నమస్తే అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి మనకి ఈ చూడండి, ఈ కప్ సైజ్ అనేది మనకి లూజ్ అవుతూ ఉంటుంది. అయితే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ లేక కొంతమందికి బ్లౌజులు కూడా అరే ఇది పర్ఫెక్ట్గా రాలేదేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అయితే అలా ఒకవేళ మీకు అనిపించింది అనుకోండి, ఒకవేళ బ్లౌజ్ అనేది మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రాకుండా కొంచెం మనకి లూజ్గా అనిపిస్తున్నా, అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఈ చిన్న ఒక టిప్ ఫాలో అవ్వండి, మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఒకవేళ నెక్స్ట్ టైం మీరు బ్లౌజ్ కుట్టాలి అని అనుకునేటప్పుడు ఇలా కనుక మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకున్నారనుకోండి, మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, సరేనా? అయితే ఈ టిప్ ఏంటో మనం ఇప్పుడు చూసేద్దాం రండి. చూడండి, మనకి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చేసి పెద్ద ప్లీట్. మనం ఏం చేయాలన్నా కానీ ఈ పెద్ద ప్లీట్ దగ్గరే మనం మార్పులు చేర్పులు చేసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, ఈ పెద్ద ప్లీట్ దగ్గర నుంచి మనము ఇదిగోండి ఇక్కడ ఉంది కదా ఈ స్టిచ్ దగ్గర నుండి మనము ఇదిగోండి ఇలా గనక మనం వేస్తే ఏమవుతుందంటే మనకి కొంచెం క్లాత్ అనేది తక్కువ అవుతుంది. ఇక్కడ చూసారు కదా, మనం ఇటు ఒక హాఫ్ ఇంచ్ ఇటు ఒక హాఫ్ ఇంచ్ వేస్తే ఇందులో క్లాత్ అనేది కొద్దిగా తక్కువ అవుతుంది. తక్కువ అయినప్పుడు ఏమవుతుంది, మనకి ఇగ్గినట్టు అవుతుంది. ఇగ్గినట్టు అయినప్పుడు మనకి ఇది కొంచెం పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఇట్లా. అయితే ఇక్కడి దాకా కాకుండా ఒక హాఫ్ ఇంచ్ వరకు మనం ఇట్లా మీదికి ఇక్కడ రావాలి. ఇలా గనక మీరు వచ్చినట్టయితే చూడండి, ఇక్కడ కానీ మీరు వచ్చినట్టయితే మనకి కొంచెం తక్కువైపోతుంది అన్నమాట ఇట్లా క్లాత్ అనేది. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా కూర్చుంటుంది అన్నమాట ఇక్కడ. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఏం చేసినా, ఏం మార్పులు చేసినా ఓన్లీ ఈ పెద్ద ప్లీట్ వరకే మనం మార్పులు చేయాలి. ఇక్కడ దేన్ని కూడా మనం ముట్టుకోవద్దు. ఓకేనా? ఈ టిప్ నచ్చితే ఫాలో చేయండి, లైక్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఇప్పుడే చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.